సొంతగూటికి చేరుకున్న తాజా మాజీ సర్పంచ్ను ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తన అనుచరులతో చేరడం జరిగింది. కాగా వెంకటరెడ్డిని తన అనుచర వర్గాన్ని గురువారం పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలను భరించామని మళ్ళీ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎన్నికల నియమావళిని పాటిస్తూ వడ్లు కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లి తూకాలు సరిగా ఉండేలా చూడాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ రైతుల పక్షాన ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రైతులు తాలు పెళ్ళ మట్టి లేకుండా చూసుకొని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర పొందాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, రాజునాయక్, రాజేందర్, శ్రీనివాస్, నారాయణ, రాజ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, బీపేట రాజ్ కుమార్, సంతోష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మల్లరా కానీ వెంకాపూర్ నుంచి కానీ దైవ కావచ్చు, చాలామంది గోపాలు, రవీందర్ అన్న, బాబు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీకు మరొకసారి తెలుపుతూ, మీకు ఒక రెండు ముచ్చట్లు మన కార్యకర్తలు మనందరం కూడా వివిధ పార్టీలకి వచ్చిన అన్నదమ్ములాగా మనంతా కలిసికట్టుగా ఉన్నాం. కొంతమందికి డౌట్లు ఉండదనే ఉద్దేశంతోనే ఒకసారి మన పార్టీ గతంలో 10 years బ్యాక్ నేను ఆల్రెడీ కాంగ్రెస్తో ఎన్నో సేవలు చేసిన తర్వాత నాకు కూడా పార్టీ మంచి గుర్తింపు ఇచ్చి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చి మంగళపేట మండలికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ ఎలక్షన్లో నేను సెలవు చేసాం. దురదృష్టవశాత్తు మన కాంగ్రెస్ పార్టీ పోవడం వల్ల అప్పుడే 2013లో మా ఆవిడ సర్పంచ్ కానీ కొంతమంది మన వాళ్ళే కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళే కావచ్చు, ఏమనుకుంటారంటే గవర్నమెంట్ మారంగానే మళ్ళీ పార్టీలలో వస్తున్నారని కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. అది కూడా నేను జిల్లాల సిరిసిల్ల ప్రెస్కి పెట్టడం జరిగింది. నేను కేవలం కన్న తల్లిని వదిలేసి అత్తగారింటి వినట్టుగా పోయి రావడం జరిగింది. ఎందుకంటే అందులో కూడా నిన్న చెప్పడం జరిగింది ఏంటంటే వాస్తవానికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే నినాదం ఇంతకుముందు 100% సత్యం అది. ఎందుకంటే ఇలా ఎవరికోరికి గౌరవం అనేది ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇందులో ఉన్నది. అందులో మాత్రం నేనే కాదు, నాలాగా మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా అవమానాలకు గురవుతూ కూడా ఎవరు చుట్టుకోలేని హింసకు గురైన రోజులు కూడా సందర్భాలు ఉన్నాయి. మిమ్మల్ని వదిలేసిపోయినందుకు కూడా నాకు బాధాకరం ఉన్నా మీరు కూడా ఒకసారి గమనించాలి. కాంగ్రెస్ మన సోదరులు గతంలో నేను సర్పంచ్గా నేను లాస్ట్ 5 years బ్యాక్ నేనున్నా కానీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పొన్నం ప్రభాకరణ కావచ్చు, ఇంకా ఎవరు వచ్చిన ప్రతిదానికి నేను జెండాలు పెట్టుకోవడానికి కావచ్చు, ప్రతిదానికి అధికారం ఉండి కూడా మీకు సహకరించినాను. ప్రతి ఒక్కరిని కూడా అన్ని పార్టీలను కూడా నేను గౌరవించిన తప్ప మహా వచ్చి నేను సర్పంచ్ కదా ఈ పార్టీలకు వెళ్ళాం మన బీఆర్ పార్టీ అని కూడా ఎవరు కూడా మొన్నటి రోజు గౌరవ మన ఇన్ఛార్జ్ మన కేకే మహేంద్రన్న గారి ఆధ్వర్యంలో, మన జిల్లా ప్రెసిడెంట్ ఆదిశీనన్న ఆధ్వర్యంలో డైనమిక్ లీడర్ అనేది నిజంగా పొన్నం ప్రభాకర్ గురించి చెప్పాలంటే చాలా తక్కువనే. ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్ హోదాలో ఉండి కూడా మనలాగానే ఓపెన్గా ఇట్లా మాట్లాడుకోవడం అంత అహమనికి ఇంత లేకుండా అంత నా అన్నదమ్ములు అనే భావనతోని ఆయన వచ్చిన నేను 10 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గరికి ఏ రకంగా పోవాలి అంటే కలవడానికి ఒకే ఇవ్వడానికి పోతే కూడా ఆయన మాత్రం ఇట్లా అంటే మన దాంట్లో ఉన్న లాగానే ఆ రిసీవ్మెంట్ అనేది దాన్ని చూసిన తర్వాత చాలామంది కూడా చెప్పడం జరిగింది. ప్రభాకరన్న హ్యాండ్సప్ వేదిక ద్వారా ప్రభాకరన్న దగ్గర పోవచ్చు, ఏ కాంగ్రెస్ మంత్రుల దగ్గర కానీ ఏ లీడర్ల దగ్గర పోయినా వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళు ఎన్నికలు వచ్చారు, కొన్ని సంవత్సరాలు వేరే పార్టీలకు వెళ్ళి మళ్ళీ వస్తున్నారు అనేది ఏమాత్రం కూడా వాళ్ళకి కావలేకుండా మొన్న నాతోటి మిత్రుడు రాజ్ కుమార్ కానీ ఇట్లా బీబీఎస్ వాళ్ళు మా కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రం దగ్గరికి మన కార్యకర్తలు అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మనం పోయి అంటే అల్చల్ చేసి కాకుండా
రైతులకు ఎక్కడ ఇబ్బంది అయినా కానీ తప్పకుండా ఆయా గ్రామాల్లో కూడా ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. తర్వాత ఈ యొక్క మన సహకార సొసైటీ కేంద్రాల యొక్క కొనుగోలు సెంటర్లు ఉన్నాయి. మనం వాస్తవానికి 40 కిలోల 600 గ్రాములు ప్రభుత్వ నామ్స్ ప్రకారంగా వాళ్ళు తూకం వేయాలి. కానీ రైతులు ఏం చేయాలి, తూర్పార బట్టి ఆ వడ్లను చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 41 వరకు వాళ్ళు అధికారులు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనం ఏమంటున్నామంటే ఒకవేళ రైతులు పెద్ద కూట్టున్నటువంటి వాళ్ళు ఈ తూర్పార పట్టకపోవడం ఎగబోయకపోవడం జరిగితే 42 పెట్టుకున్నా కానీ అది కూడా రైతులు, ఆ యొక్క సెంటర్ నిర్వాహకులు, అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్ యజమాని ఈ ముగ్గురు కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ 42 కేజీలకు అనేటువంటిది తూకం జరుగుతూ ఉన్నది. పైన అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి నష్టం జరిగినా ఊరుకుండేటువంటి పరిస్థితి లేదు. మన పైనుంచి మన ప్రభుత్వము రైతు పక్షాన ఉన్నది కాబట్టి మనం అందరం కూడా ఎక్కడ ఫలానా గ్రామం లోపల ఇబ్బంది జరుగుతుంది అంటే రైతులకు తప్పకుండా మనం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఆఫీసర్ ఎంఆర్ఓనా ఎంపీడీఓనా వ్యవసాయ అధికార వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడడం, ఆ నిర్వాహకులతో మాట్లాడడం. ఒకవేళ పైన మొదలవుతుంది, వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడైనా వర్షాలు పడ్డా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డా మన వాళ్ళు తక్షణం అక్కడికి వెళ్ళి ఏదైతే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీళ్ళు చాలా కిలాడి మనుషులు వీళ్ళు ముందుగా వెళ్ళి వీళ్ళు ఏదో అక్కడ ఒరిగిస్తాం ఏదో చేస్తామన్నట్టుగా వాళ్ళు ప్రజల సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎన్నికల సమయం, చాలా కీలకమైనటువంటి సమయం కాబట్టి మన కార్యకర్తలు తడిసిన ధాన్యం ఒకవేళ ఎక్కడ ఇబ్బంది జరిగినా ధర రాకపోయినా మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి అందరికీ కూడా మా కార్యకర్తలతో పాటు విజ్ఞప్తి చేస్తూ రైతులు కూడా మీ అనుమతితోటే ఏది జరిగినా కానీ తప్పకుండా కొరత తూకం జరుగుతుందని చెప్పి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి పైన రానున్నటువంటి 5-6 రోజుల లోపల వర్షాలు పడతాయనేటువంటి సూచన వస్తుంది కాబట్టి రైతులు కూడా తక్షణం స్పందించి ఇటు అధికారులతో అంటే మేము మాట్లాడతాం కానీ అటు రైస్ మిల్లర్లతో కూడా మాట్లాడడం జరుగుతుంది. తొందరగా కాంటలు కొనుగోలు అయ్యేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.